హలో భక్తులారా! హాయ్! వచ్చేస్తున్నాను నేను మీకోసం. నాకో కొంత సమయాన్ని కేటాయించండి. మీతో కాస్త మాట్లాడదామనుకుంటున్నాను. నాకు కొన్ని బాధలున్నాయి. ఆ బాధలు మీకు తెలియజేద్దామని అనుకుంటున్నాను. నాకేంటి బాధలు అని మీరు అనుకుంటున్నారు కదా! వినాయక చవితి మేము ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నామని అనుకుంటున్నారు కదా! తప్పు తప్పు. పండగ పేరుతో పవిత్రతను పాడు చేస్తున్నారు. పవిత్రమైన మీ సంస్కృతిని మీరు నాశనం చేస్తున్నారు అని మీకు తెలుసా? ముఖ్యమైన విషయం ఏంటంటే పురాణాల్లో చెప్పినటువంటి రూపానికి బదులుగా దిక్కుమాలిన రూపాలని మీరు మీ మండపాల్లో పెడుతున్నారు. ఆ విగ్రహాలు ఎవరివి అనుకుంటున్నారో తెలుసా? అచ్చం నాలాగే ఉండే అటువంటి వాడు. ఈ వికృతమైన రూపంతో కలిగినవాడు గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. ఈగ గణపతి, స్పైడర్ గణపతి, బాహుబలి గణపతి, క్రికెట్ ఆడే గణపతి, గబ్బర్ సింగ్ గణపతి, సిక్స్ క్యాప్ గణపతి అని మీరు ఇట్లాంటి విగ్రహాలను మీరు మీ మండపాల్లో ప్రతిష్ఠిస్తున్నారు 9 రోజులు. మరి ఆ పూజలు చేస్తున్నారు. ఆ పూజలన్నీ నాకు చెందుతున్నాయి అనుకుంటున్నారా? లేదు లేదు. అచ్చం నాలాగే ఉండే గజాసురుడికి మాత్రమే చెందుతున్నాయి. నాకు మాత్రం చెందట్లేదు. పురాణాల్లో చెప్పినటువంటి వాడిని నేను గజానుడిని. వాడు రాక్షసుడు, గజాసురుడు. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పనా మీకు? పవిత్రమైన స్థలంలో నన్ను ప్రతిష్ఠించాల్సిన నన్ను చౌరస్తాల్లో, రోడ్లపైన, మురికి కాలువల పక్కన, శ్మశానాల దగ్గర కూర్చోబెడుతున్నారు. ఏమైనా మర్యాదనారా ఇది? ఇకపోతే మరీ ముఖ్యమైన మాట, శాస్త్రీయమైన భక్తి పాటలతో మండపాల్లో నా పాటలు లేదా భక్తి పాటలు, వేద పారాయణాలు విందామని నేను పెద్ద పెద్ద చెవులేసుకొని వింటుంటే అవ్వ! బూతు పాటలు పెట్టి మీరు నా చెవులు మూసుకునేలాగా చేస్తున్నారు. మీ యొక్క మదం పరువు తీసుకుంటున్నారు తెలుసా మీకు? ఒరేయ్ నాయనలారా! గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం అప్పుడు మీరు ఇలాంటి బూతు పాటలు వేస్తున్నారా? ఎలాగో దేశభక్తి పాటలు వేసినట్టు భక్తి పాటలు వేసుకొని నన్ను ఈసారైనా మీరు మారి ఇలాంటి వికృతమైన రూపాలతో నన్ను పూజించకుండా ఉం, మంచి భక్తి పాటలతోని పూజించండి. వచ్చేస్తున్నాను మరి. వచ్చేస్తున్నాను. బాయ్.